ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇవాళ ఏసీబీ కోర్టులో సిట్ కస్టడీ పిటిషన్ వేయనుంది. మరోవైపు జిల్లా ప్రత్యేక వసతులు కావాలంటూ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని, వారంలో 6 ములాఖాతులు ఇవ్వాలని, టీవీ ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. దీంతో మిథున్ రెడ్డి పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇవాళ ఏసీబీ కోర్టులో సిట్ కస్టడీ పిటిషన్ వేయనుంది. మరోవైపు జైల్లో ప్రత్యేక వసతులు కావాలంటూ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని, వారంలో 6 ములాఖాతులు ఇవ్వాలని, టీవీ ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. దీంతో మిథున్ రెడ్డి పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇవాళ ఏసీబీ కోర్టులో సిట్ కస్టడీ పిటిషన్ వేనుంది. మరోవైపు జైల్లో ప్రత్యేక వసతులు కావాలంటూ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని, వారంలో 6 ములాఖాతులు ఇవ్వాలని, టీవీ ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. దీంతో మిథున్ రెడ్డి పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. రైట్, ఇక మిథున్ రెడ్డి పిటిషన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మిథున్ రెడ్డి పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది, ఏంటి డీటెయిల్స్? ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే A4 గా ఉన్న మిథున్ రెడ్డి ఎట్టకేకలకు సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి కూడా తరలించడం కూడా తెలుస్తుంది. మరోపక్క తనకు ప్రత్యేకమైన వసతులు కావాలని చెప్పేసి కూడా మిథున్ రెడ్డి కోరినట్టు మనకు తెలుస్తుంది. దీనికి ముఖ్యంగా ఇవాళ ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్న సిట్ అధికారులు జైల్లో తమకు ప్రత్యేక వసతులు కావాలంటూ ఏదైతే మిథున్ రెడ్డి పిటిషన్ ను పేర్కొన్నాడు. ముఖ్యంగా దాంట్లో చూసుకుంటే తనకు ఇంటి నుంచి భోజనం అనుమతి కావాలి, అదేవిధంగా వారంలో 6 ములాఖతులు, అదేవిధంగా టీవీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మొదపక్క ఇటు పిటిషన్ మిథున్ రెడ్డి పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టున్న హైకోర్టు ఎట్టకేకలకు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టనుంది. ఏదైతే ఇప్పటికే సిట్ అయితే దీని మీద పూర్తి స్థాయిలో దూకుడు పెంచిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే 6 మంది ఇప్పుడు ఈ నిందితులుగా ఉన్నారు. అయితే A4 గా ఉన్న మిథున్ రెడ్డిని ఎట్టకేకలకు ఈ కేసులో అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే, ఎందుకంటే
భారీ మొత్తంలో ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి 300 కోట్లకు పైగా హవాలా డబ్బులు ఈ విధంగా రాజకీయాలు సంబంధించి అదేవిధంగా ఎలక్షన్ టైంలో పంచిపెట్టినట్లు అంటే ముఖ్యంగా ఇక మిథున్ రెడ్డి చేతుల మీదుగానే ఈ డబ్బులంతా కూడా తరలించినట్టు కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో 300 పేజీలకు సంబంధించి ఛార్జ్ షీట్ ని ఇప్పటికే సిట్ అధికారులు జడ్జి ముందు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎట్టకేకలకు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మనం చెప్పుకున్నట్టు మిథున్ రెడ్డికి కావాల్సిన ప్రత్యేక వసతులు కావాలని చెప్పేసి కూడా ఆ న్యాయమూర్తి ముందు కోరే అవకాశం అయితే ఉంది. అయితే ఇవన్నీ ఇస్తారా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అని. రైట్ కిరణ్.